పక్కబండి మా ఎడ పక్క బండి నిష్కమాకండి. ఎడ పక్క బండి అందరూ కూడా తల మీద పెట్టుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కూడా ఎడ పక్కకి రావాలి. అందరూ కూడా పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. మీ వస్తువులు మీరే బాధ్యత. దయచేసి అందరూ కూడా పాటించండి. మహిళలు మీ అమ్మకొచ్చిన మీ పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. దిగండి. నాయన గారు మీరు కూడా వెళ్ళాలా? త్వరగా దిగండి. అర్థం చేసుకోవాలి. స్వామివారి సూత్ర సమేత ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణము మరియు తిరునాళ్ళ రథోత్సవం అనేది జరుగుతూ ఉంది. రేపు ఈ యొక్క తిరునాళ్ళ రథోత్సవానికి వేలాది మంది భక్తులు స్వచ్ఛందంగా కూడా ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. RSS వాళ్ళు కావచ్చు, తర్వాత హార్ట్ ఆఫ్ మంగోలు సేవా సమితి, సత్యసాయి సేవా సమితి వాళ్ళు కానీ, ఇట్లా స్కౌట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వారి యొక్క సేవల్ని స్వామివారికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అలుపు ఎరగకుండా భక్తులందరినీ కూడా భోజనం దగ్గర కావచ్చు, తర్వాత దర్శనం దగ్గర కావచ్చు, రథం లాగే దగ్గర కావచ్చు, చాలా సిన్సియర్గా సేవలందించి స్వామివారి యొక్క గొప్ప ప్రార్థన అవుతున్నారు. అలానే కాశీగారు చెప్పినట్లుగా ఈ యొక్క దేవస్థానంలో ఎవరు ఏ మొక్కున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. సంకల్ప బలం అనేది ఈ యొక్క స్వామివారి దగ్గర అంత బలంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా జనవరి 26, 27, 28 వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఈ యొక్క తిరుగురాల్లో రైజ్ చేసి
ఖచ్చితంగా దర్శనం చేసుకుని ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకాల దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఎడతెరిపి లేకుండా ఈ విధంగా ఇసుకేంత వరకు జనం భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి అందుబాటులో ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ప్రసన్నాంజనేయ, జై వీరాంజనేయ, జై శ్రీరామ్. అభిమానం ఎవరైనా సరే ఏది కోరుకున్నా మేము విదేశాలకు పోవాలి, విదేశాలు కావాలి, మేము విదేశాలకు పోవాలి, జాబ్ రావాలి, మా అబ్బాయి విదేశాల్లో జాబ్ రావాలి, అమ్మాయికి పెళ్లి కావాలి, పెళ్లి అయిపోతుంది. ఏదైనా సరే నేను ఒక 10 మందికి చెప్పాను, నేను మీకు ఇబ్బంది ఉంది, నేను కోరుకున్నాను దేవుణ్ణి, అంతా అయిపోయిన తర్వాత మీకు ముక్కు తెచ్చుకోవాలని చెప్పి నేను 10 మంది చెప్పానండి. కులాలు ఖచ్చితంగా వేరే కులం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పాను. ఇన్నాళ్ళు చూశారు మీరు, ఇప్పుడు చూడండి నేను దేవుడి బయట అన్నం వచ్చాను, కొబ్బరిగా కొట్టాను. మీరు చనిపోయిన తర్వాత మీ మొక్కు తెచ్చుకోవాల్సి లేదు, మోసుకొనుకోండి మమ్మల్ని కాపాడామని చెప్పి అలా కొంతమంది రాలేకపోతారు. రాలేకపోయినా కూడా లేదండి మేము మోసం కూడా దేవుడి దగ్గరికి వచ్చి మా మొక్కు తెచ్చుకొని వెళ్ళిపోతామని చెప్పి ప్రతి వాళ్ళు ఎంత ఆనందంగా వచ్చి మొక్కు తెచ్చుకుంటారు. మీకు అనమాట జాబ్ కానీ, పెళ్లి కానీ, ఉద్యోగం కానీ, పిల్లలు కానీ, భూమి కానీ, ఇల్లు కానీ ఏది కావాలన్నా సరే స్వామి దగ్గరికి వచ్చి అనుకున్నట్టుగా ఇక్కడ 1 మంత్ లోపల తిరిగిపోతుందండి. ఈ ఊరు నుంచి ఎవరైనా సరే కొలు మీద తాగాలంటే ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళు మేము పోయే కార్యక్రమం జరగాలని చెప్పి పంచుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎన్నొచ్చడానికి గురి చేసి ఉంటే వాళ్ళు అనుకున్న పని అయిపోయి ఆనందంగా వచ్చి చూపుంటారు. నేను ఇక్కడ చేస్తాను, శనివారం ఉంటాను, మంగళవారం ఉంటాను, నేను ఎంతో మంది ఎన్నోటానికి చెప్తా ఉంటాను. నేనేమనుకున్నానే ఇక్కడికి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బులు ఎవరు ఏది పని చేయలేరు.